ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ తెర చిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ప్రియ, నౌ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వరకే వచ్చేవారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు వారికి. ఇక్కడ వరకే వచ్చేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఆ తెరను పైనుంచి కిందకి చింపేశాడు. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసము చేసే ఆధిక్యత లేదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవునితో సహవాసము చేసే ఆధిక్యత లేకుంటే, కానీ తెర చిరిగిపోయినందున ఈరోజు దేవుని ఆరాధికులకు దేవునితో సహవాసము చేసే ఆధిక్యత దొరికింది. ఆధిక్యత దొరికింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 6 and verse 14 చదువుదాం. తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి, చాలండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి. ఆశీర్వాదం అనగానే మీ యొక్క ఆలోచన ఏంటి వస్తుంది? వాట్ డస్ ఇట్ బ్రింగ్ టు యువర్ మైండ్ వెన్ ఇట్ సే ఐ విల్ బ్లెస్ యూ? సాధారణంగా మెటీరియలిస్టికే వస్తుంది. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడేమో, నాకు మంచి ఇల్లు ఇస్తాడేమో, మంచి భర్తను మంచి భార్యని ఇస్తాడేమో, మంచి కారుని ఇస్తాడేమో. బ్లెస్సింగ్ అనగానే ప్రియ దేవుని బిడ్డలారా, మనము we see only the materialistic things. But I want you to understand this. Read 18, 19 and 20. Very carefully we are reading. I want you to listen. చదువుదామండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి వాగ్దానము ఇప్పుడు వాగ్దానం అనే మాట వింటున్నాము. మీకు నేను ఇప్పుడు వాగ్దానం అంటే ఏంటో మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. వాట్ ఈస్ ద ప్రామిస్? దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన పిల్లలము మనము. క్రొత్త నిబంధనలో ఉన్న వారికి దేవుడిచ్చిన ప్రామిస్ చదవన్నమ్మా. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడచాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ ఏంటండి? నిరీక్షణ మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ ఏంటి? కీప్ దట్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్. Now, what is the hope which is in front of me? క్రైస్తవుడుగా మన ముందు ఎవరుండాలండి? ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. సో హోప్ ఎవరు? జీసస్. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చదవండమ్మా. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. తర్వాత ఈ నిరీక్షణ నిశ్చలమును. ఈ నిరీక్షణ ఎవరు? యేసు ప్రభువారు. He is the hope. Jesus, the hope of glory. Colossians 1:27 చదవవసరం లేదు. ఈ నిరీక్షణ ఎవరు? యేసు ప్రభువారు. నిశ్చలమును స్థిరమై మన ఆత్మకు లంగరు వలె. మన ఆత్మకు లంగరు అనగానే యాంకర్. మన ఆత్మకు ఇప్పుడు నేను ఇప్పుడు ఆత్మీయ క్రైస్తవున్నా, మత సంబంధమైన క్రైస్తవున్నా, ఆత్మీయ క్రైస్తవున్నా, మత సంబంధమైన క్రైస్తవున్నా గనక ఈ నిరీక్షణ నా ఆత్మకు లంగరు వలె నుండి
తెర లోపల తెర లోపల, హల్లెలూయా, తెర అనగానే తెర లోపల ప్రవేశించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎవరు తెరలోకి ప్రవేశించారు? ఫస్ట్ యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. ఈ నిరీక్షణ ఎవరు? ఈ నిరీక్షణ జీసస్. నువ్వెక్కడున్నావు? ఇదిగో నువ్వు అక్కడున్నావు. ఇప్పుడు నీ లంగరు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఉన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఎక్సర్సైజ్? యేసు ప్రభు వారు ఈ తెర చిరిగిపోయింది ఎందుకు తెలుసా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఆఫ్టర్వర్డ్స్. అసలు తెర అర్థం ఏంటో చెప్తాను. యేసు ప్రభు వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నేను అక్కడున్నాను. నాకు లంగర్ ఎవరంటండి? యేసు ప్రభే. చదవండి, మరలా మాట చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు దేని కొరకు ప్రవేశించాడండి? ప్రధాన యాజకుడు. ఇది దేవుని మందసం, దేవుని స్థలము. తెరలోనికి ప్రవేశించారు. ఊరికనే ప్రవేశించలేదండి, తన స్వరక్తముతో ప్రవేశించారు. చదవండి. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా ఎందులోనికి ఇప్పుడు నేనున్నాను ఇక్కడి నుంచి యేసు ప్రభువారు కూడా ఇక్కడే ఉండేవారు. మనలాగా మీలాగా నాలాగా ఇక్కడే ఉండేవారు. కానీ ఎప్పుడైతే సమాప్తమైంది, తెర చిరిగిపోయిందో, ఆయన లోపలికి ప్రవేశించారు. బైబిల్లో రాయబడిన మాట మీకంటే మనకంటే ముందు అంటే ఒకసారి ఆగుదామండి. అందరము ఒక ఫంక్షన్కి బయలుదేరాం. ఫోన్ చేశారు, మీకంటే ముందు వచ్చేసామండి అంటే మీరు రావటం లేదని అర్థమా? తర్వాత వస్తున్నారు మీరు. అంటే యేసు ప్రభు మనకంటే ముందంటే మనం ఏం చేస్తుండాలి? ఆయన్ని ఫాలో అవ్వాలి. మనకంటే ముందు ఆయన వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా ఇదే దారిలో వస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు చచ్చిపోయిన తర్వాత వెళ్తాను. అది కాదండి వెళ్ళేది. దిస్ ఇస్ డిఫరెంట్. ప్లీజ్ రీడ్ ఇట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. మనకంటే ముందు వెళ్ళాడంటే అర్థం ఏంటంటే తర్వాత నువ్వు రావాలి, నేను రావాలి. ఇది చదవగానే ఏమనుకుంటా అంటే చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తా. అది కాదు. ఈ భూమి మీద ఉండగానే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పూర్తిగా చదువుదామండి. ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ. ప్లీజ్ రీడ్. కంటిన్యూస్. అయిపోయింది. యు ఆర్ డన్ విత్ దట్? ఓకే. అక్కడ ఏమి జరుగుతుందంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునితో సహవాసం. ఏంటి జరుగుతుందండి? దేవునితో సహవాసము. అంటే దేవుడు మనల్ని దేని కొరకు రక్షించాడంటే ఆయనతో సహవాసం కొరకు. చాలా మంది క్రైస్తవులు ఇశ్రాయేలు ప్రజల్లాగే ఉన్నాం. తెర ఉంది, ప్రార్థన చేసుకున్నాం చాలు, బైబిల్ చదువుకున్నాం చాలు, భాషల్లో మాట్లాడుతున్నాం చాలు, బాప్తీసం తీసుకున్నాం చాలు, పాపాలు క్షమించబడ్డాయి చాలు అని ఇశ్రాయేలు ప్రజల్లాగే తెర చిరగలేనట్టుగానే ఇదే జీవిస్తున్నాం. ఎంతమంది దేవునితో సహవాసము చేసే అనుభవం కలిగి ఉన్నాము? చూడండి, అక్కడ ఎవరు ఉండరు, దేవుడే. ఇక్కడ చాలామంది ఉంటారు అవుటర్ కోట్. ఇక్కడ ఇంకో భక్తి పనులు, హోలీ మినిస్ట్రీ, అంత మినిస్ట్రీ. మీరు సేవ్ చేస్తున్నారా? ఎక్కడ పాస్టర్ ఎక్కడికి వెళ్ళారు? ఎవరు ఇదంతా మినిస్ట్రీ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. పాస్టర్ అయిపోయినని పరలోకానికి వెళ్ళనండి. పరలోకానికి ఎందుకు వెళ్తానంటే భూమి మీద తండ్రితో సహవాసం చేస్తున్నాను కాబట్టి వెళ్తాను. I'll show you one more place. Hebrews chapter 11. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా ఏమున్నాయండి? విశ్వాస వీరులు. ఏమున్నాయండి? విశ్వాస వీరులు. ఈనోక్ అని ఒక భక్తుడు మరణము చూడకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు.
మోషే ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. ఏం ఏం ఏమి ఏం అద్భుతం అండి. ఏలియా ప్రార్థన చేస్తే పైనుంచి అగ్ని దిగి వచ్చింది. వాట్ ఏ మిరకల్, వాట్ ఏ మిరకల్. హీబ్రూస్ 11 ఇస్ ఫుల్ ఆఫ్ మిరకల్స్. ప్రభా నేను కూడా ప్రార్థన చేస్తే మా గోదావరి నది 2 అయిపోవాలి, అందరూ నమ్ముతారు ప్రభా. అప్పుడు ఈరోజు కూడా మనము ఆ అద్భుతాలను ఆశిస్తున్నాము. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. కానీ తర్వాత మీరు చదవండి, హీబ్రూస్ 11 అంతా కూడా ఫెయిత్ హీరోస్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, పవర్ఫుల్ పవర్ఫుల్ వండర్స్. కానీ 40వ వచనం రాగానే దేవుడు మీ కొరకు ఒక మాట మాట్లాడుతున్నాడు, నా కొరకు ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువుదామండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైన వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు. అగ్ని దింపారు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశారు, మైటీ మిరకల్స్ చేశారు. వీరందరైతే వారి విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందుకున్నారు. తర్వాత పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు, దేవుడు మనకైతే, ఒక్కసారి ఆగుదామండి. వారికి గొప్ప గొప్ప మిరకల్స్ చేశాడు. మనకైతే, మనకంటే మనమందరము నూతన నిబంధన, మనకైతే దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన, మరి శ్రేష్టం. ఎర్ర సముద్రము 2 పాయల కన్నా శ్రేష్టము, ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన కన్నా శ్రేష్టము, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోవడం కన్నా శ్రేష్టము. అరే దీనికంటే గ్రేట్ ఏముంటుంది అనుకుంటున్నారు కదా. అందుకే జాగ్రత్తగా చదవాలి బైబిల్. ఇవన్నీ రాసి దేవుడు ఏమంటున్నాడే, మీకైతే అంటున్నాడు, మీకైతే దీనికంటే గ్రేట్ అంటున్నాడు. అసలు దానికంటే గ్రేట్ ఏంటి? నేను ప్రార్థన చేసే గోదావరి చీలు దానికంటే గ్రేట్ ఏంటి అంటున్నావా? మీకైతే దానికంటే శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి శ్రేష్టము? తర్వాత వచనంలో రాయబడ్డది 12వ అధ్యాయంలో వెళ్ళిపోతే, యాక్చువల్లీ హిబ్రూ పత్రిక రాసినప్పుడు అధ్యాయాలుగా డివైడ్ చేయలేదండి, మనం డివైడ్ చేసుకున్నాం, మనుషులు డివైడ్ చేశారు. దిస్ ఇస్ 1 బుక్. ఏంటి శ్రేష్టము చదువుదామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, 12వ అధ్యాయం చదువుతున్నాం, చదవండి. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి చూడండి, ఎందుకు పాపము కలిగి నువ్వు లోనికి ప్రవేశించలేవు. పాపము కలిగి నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు, పాపము ఉండి బైబిల్ వాక్యాలు బాగా చదవచ్చు. చాలా మంది అవునంటున్నారు, కరెక్టే సార్ నేను చేస్తున్నాను. పాపములో జీవిస్తూ బైబిల్ రోజు చదవచ్చు, పాపములో జీవిస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. కొంతమంది భలే పాపంలో జీవిస్తూ, అసలు ఇప్పుడు ప్రార్థన అంటే అబ్బా, వాళ్ళ ఇంట్లో అడగాలి, ఫ్యామిలీ మెంబర్ సాక్ష్యం చెప్తారు, అన్నీ చేస్తారు ఏం లాభం అని అంటారు. వాళ్ళు భాషల్లో మాట్లాడుతూ పాపము చేయవచ్చు. మీకు అర్థమవుతుందండి? దిస్ ఈజ్ ఆల్ రిలీజియన్. This is all religion. Religion will not take you to heaven. కనుక ఏమంటున్నాడంటే దేవుడు, ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, వినాలి జాగ్రత్తగా ఈ వచనము, విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు విశ్వాసముకు కర్త. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు యేసు ప్రభు వారు? చదవండి అమ్మా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు. ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? అక్కడున్నాడు. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? యూ షుడ్ బి లుకింగ్ టువర్డ్స్ జీసస్. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచిన పందెములో, అర్థమవుతుందండి, మన యొక్క రన్నింగ్ లో, మన యొక్క పందెములో ఏమి చేయమంటున్నాడు? ఓపికతో ఎక్కడికి? అక్కడికి, యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూడడం అంటే ఏమనుకున్నారండి? యేసును తలంచుకోవడం కాదు. ఎక్కడున్నాడు ఆయన?
అక్కడ ఉన్నాడు. యేసు వైపు చూస్తూ, యూ షుడ్ బి లుకింగ్ టువర్డ్స్ జీసస్. తర్వాత వాక్యం చదువుదామండి. దిస్ చేంజ్డ్ మీ. చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఒక్కసారి ఆనందము కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి, తన ఎదుట పెట్టబడిన ఆనందం అనగానే నేను వాక్యాలు ఏం ప్రకటించేవని తెలుసా? నేను నన్ను రక్షించుటకు, ఇదిగో బ్రదర్ని రక్షించుటకు, ఈ బ్రదర్ని రక్షించుటకు, మిమ్మల్ని రక్షించు. అది చూసి అవును కదా నేను చచ్చిపోతే ఆ బ్రదర్ రక్షింపబడదు. లేదు లేదు, తప్పు, అంత తప్పు ప్రకటించాను నేను. తన ఎదుట పెట్టబడిన ఆనందం అంటే ఏంటి తెలుసండి? తండ్రి దగ్గరికి వెళ్ళే ఆనందము కొరకు. హల్లెలూయా! ఈ తండ్రి దగ్గరకు వచ్చే ఆనందము కొరకు he finished that work. దీని కొరకు, ఇక్కడికి తండ్రితో సహవాసము కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ఎదుట పెట్టబడిన ఆనందము కొరకు. ఈరోజు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గాడ్ గేవ్ యూ? యు నో, దేవుడు నీకు ఇచ్చిన, నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? తెరలో ప్రవేశించుటకు. వెళ్తున్నావా? లేదే. ఈరోజు మన ఆనందం అంతా అందులోనే ఉన్నది. ఎవరు ఆత్మ సంబంధమైన క్రైస్తవులంటే తెరలో ప్రవేశించి తండ్రితో సహవాసం చేయవారు. అసలు దేవుడు ఈ కసరత్ అంతా చేసింది దేని కొరకు? సారీ ఫర్ దట్ లాంగ్వేజ్. ఈ కసరత్ అంతా చేసింది దేని కొరకు? నువ్వు ఇక్కడికి రావాలనే. నువ్వు అక్కడే ఆడుకుంటున్నావు. ప్రార్థన చేసుకున్నా, రోజు ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ ఎందుకు బయటికి రాడే? వాళ్ళు తెల్లంటది, అమ్మో చాలా మారిపోయాడండి ఆ బ్రదర్, ఎన్ని ప్రార్థనలో ఉంటున్నాడండి. నువ్వు అక్కడే ఉంటున్నావు. ఐఎమ్ నాట్ కండెమింగ్. ఎందుకంటే నా ప్రార్థన, నా వాక్యము, నా ఆరాధన ఎక్కడికి తీసుకువెళ్ళాలి? నన్ను తెరలోకి తీసుకువెళ్ళాలి. లేకపోతే ఇట్స్ జస్ట్ వేస్ట్. You keep doing all these things, you will not make it to heaven. You are called Great Babylon. ప్రభా, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టాం, పరిశుద్ధాత్మ శక్తితో దయ్యాలు వెళ్ళగొట్టాము. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నేను ఎప్పుడు గుర్తుపెడతాడు తెలుసా? నువ్వు ఆయన కలిస్తే గుర్తుపెడతాడు. అవునవును, పోయిన వారం మీరు వచ్చారు కదా అంటాను కదా ఒక్కోసారి మీతో. అలాగా నువ్వు ఆయన కలకుండా నేను ఎలా గుర్తుపెడతాడు ఆయన? ప్రభా, నీ నామంలో ఎక్కడున్నావు? ఇక్కడ వెళ్ళగొట్టావు, ఇక్కడ వెళ్ళగొట్టావు. ప్రభా, నేను ఎంత మంచి వాక్యం చెప్పాను ప్రభా, ఇక్కడున్నావు, అక్కడ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవం లేకుండా నువ్వు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కాదు. యు ఆర్ నాట్ ఎ స్పిరిచువల్ క్రిస్టియన్ అంటిల్ యు ఎంటర్ ఇన్ టు ద వేల్. నిన్ను నన్ను రక్షించింది ఒకే ఒక కారణము కొరకు. దేని కొరకు తెలుసా? నీవు తెరలోని ప్రవేశించుటకే. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద వేల్, అదర్వైజ్ యూ ఆర్ అ రిలీజియస్ క్రిస్టియన్. నువ్వు పాపం చేస్తావు, బైబిల్ చదువుతావు, సంతోషంగా ఉంటావు, నథింగ్. బట్ చివరిలో యూ విల్ నో ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు హెల్. నౌ టర్న్ టు వన్ మోర్ స్క్రిప్చర్, హీబ్రూస్ చాప్టర్ 10 19 and 20. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. చూడండి, యేసు ప్రభువారు మనకు ప్రతిష్ఠించిన మార్గము ఎక్కడికి? అక్కడికి. ఈ వాక్యం నేనే మార్గము. దేని కొరకు మార్గం? ఎక్కడికండి మార్గము? అక్కడికి, అక్కడికి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్, ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వెళ్తావు. ఎక్కడున్నాడు ఆయన? ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. మరి మరి మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము. ఆ అనుభవం కలిగిన వాడివి, ఆ అనుభవం కలిగిన దానివి, హౌ కెన్ యూ లివ్ ఇన్ సిన్? యూ కాంట్ సిన్. దట్ మీన్స్ యు ఆర్ ఓన్లీ కొంచెం స్పిరిచువల్ క్రిస్టియన్ అయితే ఈ సెకండ్ కంపార్ట్మెంట్లోనే ఉన్నావు, ఇశ్రాయేలు ప్రజల్లాగా. చాలామంది పాత నిబంధనలోనే ఉన్నామండి, తెర ఇంకా ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం మనము. యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ బికాస్ సులువుగా చిక్కులు పట్టే పాపం. హీబ్రూస్ 10 19-20 చదువుదాం. ఇట్ విల్ క్లియర్ ఎవ్రీ డౌట్. సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరం అనే తెర ద్వారా, శరీరం అనే తెర అనే మాట చూస్తున్నామండి. ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యము కలుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద ఓన్లీ వే, దిస్ ఈస్ ద ఓన్లీ వే యు ఎంటర్ ఇన్ టు ద వేల్. నీ యొక్క ప్రయాణములో, నీ యాత్రలో ఎక్కడి వరకు వెళ్ళావు? ఎక్కడి వరకు వెళ్ళాలి? అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎప్పుడు భూమి మీద ఉండగా. See, this is not a heaven. No. ఈ భూమి మీద ఉండగా దేవుడు నా నుంచి మీ నుంచి కోరుకుంటుంది, నీవు ఆశ కలిగాలి. ఏం ఆశ కలిగి ఉండాలి? అక్కడికి వెళ్ళే ఆశ. ఎలా మోసపోతున్నామంటే చనిపోయిన తర్వాత అక్కడికి నో. You have to go there, have fellowship with the Father. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడి రీతిగా నీ ప్రాణము అక్కడికి వెళ్ళటకు ఆశపడాలి. దిస్ ఈజ్ అ వెరీ డీప్ రెవల్యూషన్. తెరలో వెళ్ళేవా? ఊరిని అనుకుంటే సరిపోదు. నేను తెరలో ఎలాగెళ్ళిపోతామండి పాపంతో? అసలు తెర ఉన్నదే పాపాన్ని అడ్డుటకు ఉంది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలు, ఐ విల్ క్లోజ్ ఇట్. యేసు ప్రభువారు సమాప్తమైంది అనగానే ఏం సమాప్తమైంది తెలుసా? ఒకటి, పాపానికి వెల సమాప్తమైంది. రెండవది, నా ఇష్టము కాదు నీ ఇష్టము, సొంత ఇష్టం, ఫ్రీ విల్, సెల్ఫ్ విల్. నేను నాది, నేను అనే ఆ సెల్ఫ్ విల్. యేసు ప్రభువారు ఎవరి చిత్తం నెరవేర్చారండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని వదిలి చంపుకొని, మన భాషలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, తెర చిరిగిపోయింది. తెర దేనికి సాదృశ్యమో తెలుసా? మానవుని యొక్క సొంత ఇష్టానికి సాదృశ్యం. మానవుని యొక్క సొంత ఇష్టానికి సాదృశ్యము ఈ తెర. యేసు ప్రభువారు మనిషి కుమారుడుగా శిలువ మీద వేలాడుతూ ఏమంటున్నాడు తెలుసా? ఐ యామ్ ద ఫస్ట్ మ్యాన్ గాడ్. తండ్రి, నేను మొదటి మనుషుడిని, నా చిత్తాన్ని చంపుకున్న మొదటి మనుషుడు అనగానే తెర రెండు పాయలుగా చీరిపోయింది. అంటే ఈ తెరలో ప్రవేశించాలంటే ఎటువంటి క్రైస్తవుడు అయి ఉండాలి? యేసు ప్రభు చెప్పారు లూకా 9:23లో, నన్ను అక్కడికి వెంబడించుకోరువారు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలి. ప్లీజ్ రీడ్ ఇట్, Luke 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించు. వెంబడింపగోనంటే ఇక్కడి వరకు అందరూ వచ్చేసారు. యేసుప్రభు లేకుండా కూడా ఇక్కడ వరకు వచ్చేసారు యాజకులు, అంతేనండి. ఇక్కడ వరకు రాటకు యేసుప్రభు అవసరం లేదు, ఓల్డ్ కవెనెంట్ చాలు. ఇక్కడ వరకు రాటకు ఓల్డ్ కవెనెంట్ చాలు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటకు యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు కావాలి. అర్థమవుతుందండి? గనక యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ స్టెప్ నుంచి ఇక్కడికి స్టెప్ వేయాలంటే నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ కోరికలను చంపుకోవాలి. నీ వ్యసనాలను వదిలిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. అప్పుడే నీవు రాగలవు. ఇక్కడి వరకు రాటకు మీ పాస్టర్ గారు చాలు, తీసుకొచ్చేస్తారు ఇక్కడి వరకు. లేకపోతే మీ ఇంట్లో వారు, మీ తల్లిగారు చాలు ఇక్కడ వరకు. నోబడీ కెన్ బ్రింగ్ యూ హియర్. భాషల్లో కూడా మాట్లాడి నువ్వు డోంట్ థింక్ ఇట్ ఇస్ గాడ్. ఓన్లీ యూ నీడ్ జీసస్ టు గో దేర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఇదంతా రిలీజియన్, ఇదంతా స్పిరిచువల్. వేర్ ఆర్ యూ? వేల్లో ప్రవేశించావా? దేవునికి స్తోత్రము కలుగునుగా. నీ ఇష్ట ప్రకారము జీవిస్తూ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేవు. మరలా చెప్తున్నాను, అందుకే చాలాసార్లు మీరు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు యూ డోంట్ లైక్ మై కౌన్సిలింగ్ బికాస్ యూ స్టిల్ వాంట్ టు బి ఎ రిలీజియస్ క్రిస్టియన్. రిలీజియన్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఫినిష్ లైన్ టుడే యువర్ ఫినిష్ లైన్ ఈజ్ వాట్ యు నో. తెరలోనికి ప్రవేశించాలి, తెరలోనికి ప్రవేశించాలి. దిస్ ఈజ్ ద ఫినిష్ లైన్. అక్కడ తాడు పట్టుకొని నిలబడి ఉంటారు కదండి రన్నింగ్ రేస్లో. ఎలా ఫినిష్ చేస్తారండి? వారు చెస్ట్తో, ఛాతీతోని తోసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు మన ఫినిష్ లైన్ కూడా ఇదే. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్. దేర్ యూ విల్ మీట్ గాడ్. You will not meet God here or in your prayers, in your word. It's only a small tickle of that glory. 16వ కీర్తన 11వ వచనం. We are closing. 16వ కీర్తన 11వ వచనం. Oh, glory to God in the highest. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసి. జీవ మార్గము ఏంటండి? ఇదే మార్గం. జీవ మార్గము ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి. ఆయన సన్నిధిలోనికి, ఇక్కడికి మనకు యేసు ప్రభువారు తెలియ. నేనే మార్గము, సత్యము, జీవం. చదవన్నాము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. నీ సన్నిధి, ఇది సన్నిధి అండి. అక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ రెండు కాదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము అంటే ఇక్కడ ఉన్నవాడు దే విల్ నెవర్ బీ ఇన్ డిప్రెషన్. లైఫ్తో విసుకుపోయినని చెప్పడు. యూ విల్ నెవర్ సే ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ లైఫ్ బికాస్ నీ సన్నిధి. సన్నిధి అనుభవం లేని వాడు, సన్నిధి అనుభవం లేని వ్యక్తి చచ్చిపోతేనే మంచిది ఎందుకని. ఇక్కడ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. దట్ వాస్ మై లాంగ్వేజ్ ఫర్ సో మెనీ ఇయర్స్. It is better for me to die. I used to curse myself. I was so much depressed with life after being pastor also. Chala samvatsaralu. Gani priya devuna bidlara, when you start experiencing his presence, emundandi? Fullness of joy. Tarvata andi fullness of joy. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు, ప్లెజర్స్. నిత్యము ప్లెజర్స్. ఆ ప్లెజర్ కొరకు, ఆ సంతోషం కొరకు నీవు పరిగెడుతున్నావు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలి, నేనేం చేయాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ డు ఐ ఫినిష్ లైన్కి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? I will explain to you. But you understood. నీ సెల్ఫ్ విల్, నీ సొంత ఇష్టాన్ని చంపుకోవాలి. అందుకే యేసు ప్రభు నన్ను వెంబడించుకోరువారు ఎక్కడికి? అక్కడికి. వారే నూతన యెరూషలేము. ఇక్కడ వరకు వచ్చిన వారే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము ఆకాశం నుంచి దిగి వచ్చుట నేను చూచితిని. Those all will not be there. You read Hebrews 6. మొదటిది తీసివేయబడాలి. మొదటిదంటే అదేనండి పరిశుద్ధ స్థలము. Only this will remain. This will remain. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆర్ యు విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ విల్? నీ సొంత ఇష్టాన్ని, నీ యొక్క, ఇఫ్ యు అలౌ మీ టు యూజ్ దిస్ వర్డ్, నీ ఈగోని చంపుకోటకు ఇష్టపడుతున్నావా? ఆర్ యు విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ విల్? యేసు ప్రభువారు నా ఇష్టము కాదు
నీ చిత్తం నెరవేర్చు ప్రభా. నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్. లెట్ యువర్ విల్ బి డన్. గాడ్ విల్ టీచ్ యూ. ఐ విల్ క్లోజ్ విత్ దిస్ వర్స్. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. 4వ వచనము. డూ యూ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్? అందరికీ కోరిక ఉంది, చేయలేకపోతున్నాం. ఓకే, అందరికీ కోరిక ఉంది, చేయలేకపోతాం. బట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ హియర్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని ఆశ కలిగిన వ్యక్తివి, ఈ వాక్యము చదవబడుతుండగా జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదామండి. ఎస్, రీడ్ దట్. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మీకు తెలుసా, దేవుడు ప్రతిరోజు మనల్ని లేపుతున్నాడు. 6 గంటలు అయిపోయిన అలారం మోగింది, లేచింది అనుకుంటున్నావు కదా. నో 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 గాడ్ ఈజ్ వేకింగ్ యూ అప్, అదర్వైజ్ యు ఆర్ డెడ్. ఈ ఉదయం దేవుడు నన్ను లేపాడు కాబట్టి సజీవముగా ఉన్నాను. నిన్ను లేపాడు కాబట్టి సజీవముగా ఉన్నావు. దేనికి లేపుతాడు తెలుసా అండి? ఆయన చిత్తాన్ని చెప్పుటకు నేర్పుతాడు. చదవండి అమ్మా. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చాలా మంది ఆయన చిత్తం తెలుసు, వెళ్ళి ఆయనకి క్షమాపణ అడగం. తిరుగుబాటు అంటే ఇదే. నువ్వు తప్పు చేసావు, ఇచ్చేసి తిరిగి వాళ్ళకంటే ఇవ్వము, అదే తిరుగుబాటు అంటే. ఎంతమంది దేవుని చిత్తంను విని కూడా జీవితం మార్చుకోవటం లేదండి. అందుకే యేసు ప్రభు వారు మారు మనస్సు పొందుకోండి, నీ గమ్యము అతి పరిశుద్ధ స్థలము, ద మోస్ట్ హోలీ ప్లేస్. వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు హెవెన్. ఇది భూమి మీద ఉండగానే, ఇది పరలోకంలో కాదు, భూమి మీద ఉండగానే గాడ్ వాంట్. ఇప్పుడంతా కూడా ఈ ఫిజికల్ టెబర్నకల్ అంతా స్పిరిచువల్ టెబర్నకల్గా మారిపోయింది. ఈ భౌతికమైన మోషే గుడారము ఇప్పుడు ఆత్మ సంబంధమైన గుడారముగా మారిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టుటకు కారణం ఏంటి తెలుసా? నీవు తండ్రితో సహవాసం చేయటకు. లేకపోతే తండ్రి ఎలా సంతోషపడతాడు? బాబు, నువ్వు నా కొరకు నువ్వు సిలువ మీద చనిపోయావు కానీ ఇంకా రాలేదే, ఇంకా రావటం లేదే. ఎంత బాధపడుతున్నారండి తండ్రి కుమారులు. అసలు నువ్వు వారికి నాకు సంధి చేయటకు కదా సిలువ మీద చనిపోయావు, ఇంకా అక్కడే వ్యసనంలో ఉన్నాడు ఆ వ్యక్తి, ఇంకా ఆ యొక్క చెల్లి అక్కడే ఉన్నది. దే ఆర్ నాట్ కమింగ్ టు మీ. వారు సొంత ఇష్టాన్ని చంపుకోవటం లేదే. Father and son are feeling so bad for so many of us. Are you willing to enter the veil? తెరలోనికి ప్రవేశించుటకు ఆశ ఉన్నదా నీకు? నీ కోరికను చంపుకో. ప్రార్థన చేసుకుందాం.